వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. రోడ్డు పనులు అండ్ వంతెనలు పూర్తి చేయమని గిరిజనులు ఆవేదన. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిడకోట కివర్ల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెటకంబ మీదుగా ఉన్న గ్రామాలు బోనూరు, చీడిమెట్టు, వంటల మామిడి, నడింవలస, మెట్టువలస, గడ్డిబంద మీదుగా కలిసిన రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని, కనీసం నడకదారిని వెళ్లాలంటేనే గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్డు పనులు పూర్తి చేస్తారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీలో బోనూరు, చీడివలస, ఇంకోటి ఏంటి బోనూరు, నడుమవలస, వంటల మామిడి, చీడిమెట్టు, గ్రామస్తుల యొక్క సమస్యలు ఒకసారి వారినే నేరుగా అడిగి తెలుసుకున్నాం రండి. నేను మలబోయిన మహేష్, బోనూరు గ్రామం, పినకోట పంచాయతీ, అనంతగిరి మండలం, వైఎస్ఆర్ జిల్లా మాది. ఇప్పుడు మాకు రోడ్డు సమస్య ఉంది. మాకు అందుబాటులో అంటే రోడ్డు సౌకర్యం అంటే అందుబాటు చేసేది, కానీ ఇది పూర్తిగా స్థాయిలో అంటే లేదండి. ఇప్పటికి వర్షపాతం వస్తుంటే ఆనకట్టలు మొత్తం ఇప్పుడు చేసిన గొట్టలు మొత్తం కొట్టుకుని వెళ్తుంది. కనీసం మా గ్రామాలకి ఇప్పుడు గిడ్డి సంస్థలు అంటే వాటర్లు వస్తున్నాయి కాబట్టి ఈ గొట్టలు తీసుకెళ్తున్నాయి. అందుకోసమే మేము ఇప్పుడు ఈ మీడియా ద్వారా మాట్లాడడానికి కారణం ఏంటంటే బోనూరు, నడుమవలస, చీడిమెట్టు, గడ్డిబందాయి గ్రామాలకు రోడ్డు సౌకర్యం అంటే ఫస్ట్లో ఇచ్చారు, కానీ దానికి పూర్తిగా నిర్వహించడం లేదు. కావున ఇప్పుడు మా గ్రామాలకు అందుబాటు చేసినట్టుగా మీ తరపున ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు ఆధారంగా ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మాకు సహకరిస్తుంది అని మేము ప్రజలు, మా గ్రామస్తులు మేము కోరుతున్నాము. కావున మాకు తప్పనిసరిగా మాకు గిరిజనులు అనేది ప్రతి గడ్డలకేమో బ్రిడ్జి కట్టాలని మరి శ్రీవారిని కోరి ప్రార్థిస్తున్నామని కోరుకుంటున్నాం. నా పేరు కాండాల బుచ్చన, సిడిమెట్టి గ్రామము. ఈ సిడిమెట్టి గ్రామము మొత్తం మాకి పిండకోట నుంచి గడ్డిబంద వరకు 11 కిలోమీటరు రోడ్డు 2019లో ఇది స్టార్టింగ్ అయిన రోడ్డు, బీట్ రోడ్డు. ఇది ఇప్పటికి బీట్ రోడ్డు కూడా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, కానీ రోడ్డు అంతా కొట్టుకొని పోతుంది రోడ్ అంతా. అలాగే గడ్డ కొడుకు కలవాటు చూడండి, నేల దగ్గర తీసిస్తే గడ్డ నేల దగ్గర ఉంటుంది సార్. గడ్డ కొట్టుకొని పోయి పైపులు అంతా కింద తెలుస్తుంది సార్. ఇక్కడ ఎంతైనా గడ్డ ఎక్కడ ఉన్నా సరే కానీ బ్రిడ్జి కావాలనేసి మేము చెప్తున్నాము. ఇలాగ మొత్తము 18 గ్రామాలు ఉన్నాయి. మొత్తము 18 గ్రామాలకి 18 గ్రామాలు 18 కిలోమీటరు రోడ్డు కావాలి. ఇది వేయాలి సార్. ఇది ఇప్పటికి 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇప్పటికి కూడా రోడ్డు అలాగే ఉండిపోతుంది. అలాగనేసి మా కూటమి ప్రభుత్వం అనేసి మేము కోరుకుంటున్నాము. తర్వాత మాది పినకోట పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా మాది. అలాగనేసి మేము ఇలాగా మొత్తము 18 గ్రామాలకి 5,000 కుటుంబం జనాలు ఉన్నాం సార్. 5,000 జనం కుటుంబాలు ఎంత బాధ. ఒక ప్రెసిడెంట్కి తీసుకెళ్ళాలన్న డోల్ మోడల్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మాకు ఆదరిస్తుందనేసి నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు అప్పన్న, చిన్నకోట పంచాయతీ, అనంతగిరి ఇప్పుడు మాకు రోడ్డు కావాలి, రోడ్డు కావాలి మాకు. మాకు రోడ్డు కావాలి, మళ్ళీ చూస్తున్నాము. మాకు తొందరగా మాకు రోడ్డు వేస్తామని నా పేరు మల్లబోయిన గ్రామం, పినకోట పంచాయతీ, పెదకోట పోస్టు, అల్లూరు సీతారామరాజు జిల్లా. నాకు ఈ 2019లో స్టార్ట్ అయిన రోడ్డు ఇప్పుడు కూడా కావట్లేదు. ఇప్పుడైనా ఈ 6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రోడ్డు కూడా పూర్తి అవ్వట్లేదు. ఈ రోడ్డు ఇంకా తారు పోయినా పర్లేదు, ఈ ఉన్న రోడ్ అయినా మాకు శుభ్రం చేస్తారని, కొన్నిసార్లు బండి వచ్చిన దారకమైన చేస్తారని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు దాకా రోడ్ అవ్వట్లేదు. ఈ ప్రెగ్నెంట్ ఉంటే డోల్ మొక్కలు మోయడం తీసుకెళ్తుంది. మాకు కనీసం కాకపోయినా కనీసం ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిలకు ఉన్న అన్నట్టు ఉంటే అక్క వాళ్ళకైనా కనీసం బండ్లు వచ్చినట్టు చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు దాకా రోడ్ అవ్వట్లేదంటే ఈ ఉన్న
ఉన్న ప్రభుత్వమైనా చేస్తుందని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మా అక్క ప్రెగ్నెంట్ ఉంది సార్. కారణం ఇప్పుడు బండి రావట్లేదు సార్. దానికి నడిచెళ్ళాడంటే మేము నడుస్తాం అనుకో, దాన్ని అమ్మాయి నడుస్తుందా? నడవట్లేదు సార్. కాలంతా పీక్తుంది సార్. ఇప్పుడైనా మా అక్క ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు దానికి ఇప్పుడు డెలివరీ నెల వచ్చింది సార్. ఇప్పుడు అంబులెన్స్ రాకపోతే ఎలా తీసుకెళ్తాం సార్? ఎలా అయినా ఈ కార్ రోడ్డు కాకపోయినా ఈ ఉన్న రోడ్ అయినా వచ్చి మాకు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు రత్న, మరి సిరిమెట్టు గ్రామం, అల్లూరు సీతారామ జిల్లా, పినకోట పంచాయతీ, పినకోట పోస్టు. రోడ్డు 2019లో స్టార్ట్ అయింది. 2024లో ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. కనీసం ఆంబులెన్స్ రావడానికి కూడా వీల్లేదు. రోడ్డు కంప్లీట్ చేసి మాకు ఆంబులెన్స్ విధంగా రైస్కెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. రావడానికి కూడా వెహికల్స్ రావట్లేదు. కనీసం ఈ ఉన్న ప్రభుత్వమైనా మాకు రోడ్డు సౌకర్యంగా కంప్లీట్ చేస్తూ కోరుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు 2019 నుండి ఆయన రోడ్డు మెయిన్ వారికి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కూడా వచ్చాడు. అందరికీ మేము ధర్నా పెట్టి రోడ్డు గురించి వైద్య కళాకారులు పడలేము. అంతకుముందు వెనక అల్లూరు సీతారామ జిల్లా అయిపోయింది. అందుకే ఈ 6 సంవత్సరాల రోడ్డు ఎందుకు చేత ఇది రోడ్లు అంతా బీట్ రోడ్లు అవుతున్నాయి. మా రోడ్ అవ్వలేదు. ఇది పేషెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేసి తీసుకెళ్ళడము. ఇప్పుడు వారికి రోడ్ అవ్వకపోతే అందరికీ ముందు చేసిన రోడ్డు ఇప్పుడు కానీ బీట్ రోడ్ అడిగింది. మాకు బీట్ రోడ్ లేదు.